ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏ క్షణమైనా మూసేయచ్చు, ఏ క్షణమైనా పట్టుకోవచ్చు, ఏ క్షణమైనా దొరికిపోవచ్చు. ఇక సాక్ష్యాలు వచ్చాక మాత్రం ఖచ్చితంగా ఆట ముగించేస్తాను. ఇప్పటి వరకు ఈ దేవకిలో కోపం, రివెంజ్, అడపాదడపా చూసుంటావు. ఇప్పుడు 100% చూస్తావు. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నేను చేశానని సాక్ష్యాలున్నాయా? హే చిచి, అలా అంటావేంటి? నువ్వు నా ఫ్రెండ్, అందుకే నీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ నా విషయంలో ఇంకెవ్వరైనా తప్పు చేశారు అని నీకనిపించినా వాళ్ళకి నువ్వు ఇలాగే షేర్ చెయ్యి. ఎనీవేస్, జాగ్రత్త. చెప్పండి. నా సైన్యం రాధా మనోహర్. వీళ్ళుండగా నన్ను ఎవ్వరూ టచ్ చేయలేరు. అమ్మా గాయత్రి, అమ్మా నీకేం కాలేదు కదమ్మా? మేడం, నన్ను క్షమించండి మేడం, నన్ను క్షమించండి. అయ్యో, ఏంటండి ఇదంతా? ముందు పైకి లేవండి. మీరు క్షమించానంటేనే లేస్తారు మేడం. అలాంటిదేం లేదండి, మీరు ముందు లేండి. లేండి, లేమ్మా. లేదు మేడం, మీరు నన్ను క్షమించాలి. మీ గురించి తెలిసి కూడా, మీ గొప్పదనం గురించి తెలిసి కూడా నేను తప్పుగా మాట్లాడాను. మీరు మమ్మల్ని క్షమించాలి మేడం. కూతురు కనిపించకపోయేసరికి అలా మాట్లాడనే తప్ప మరే ఉద్దేశము లేదు మేడం. మీ ఆవేశంలో, మీ కోపంలో, మీ బాధలో అర్థం ఉందమ్మా. నాకమ్మ బాధ తెలుసండి. మన ఇంటి పిల్ల మన కళ్ళ ముందు కనబడకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. మా అమ్మాయిని మాకు తెచ్చిచ్చారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు జరిగిన విషయంలో మనం మెచ్చుకోవాల్సింది రాధా మనోహర్లని మాత్రమే. వాళ్ళిద్దరూ ప్రాణాలకి తెగించి మీ అమ్మాయిని కాపాడారు. ఈరోజు నేనిక్కడ, మీ అమ్మాయి మీ ఇంట్లో ఉండడానికి కారణం రాధా మనోహరే. ప్లీజ్, మా వల్లైంది మేం చేశాం. పాప చాలా భయపడుతోంది. పాపకి ధైర్యం చెప్పి చూసుకోండి. సరే అమ్మా, వస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. మొత్తానికి ఈ ఇంటి దేవత గుడి లాంటి ఇంటికి తిరిగొచ్చింది. మేడం, ఒక్క నిమిషం మేడం. మీ మీద ఎన్ని చెడుకళ్ళు పడ్డాయో ఏంటో దిష్టి తీస్తానున్నాను మేడం.
మంచినీళ్ళు తీసుకోండి. వదిన, నువ్వు రావడంతోనే మళ్ళీ ఇంటికి కలొచ్చింది. నువ్వు అరెస్ట్ అయినప్పటి నుండి ఇల్లులా లేదనుకో. నాకైతే పచ్చి మంచినీళ్ళు కూడా తాగబుద్ధి వేయలేదు. మొత్తానికి నిన్నింట్లో చూశాను, నా మనసు కుదుట పడింది. అర్జెంటుగా దేవుడికి ఏదో ఒకటి మొక్కేయాలి. నేను కూడా పెద్దమ్మ చాలా కంగారు పడ్డాను. ఐ మిస్డ్ యూ అలాట్. నేనే గనక సెలబ్రిటీని అయ్యుంటే అందరినీ గడగడలాడించేవాడిని పెద్దమ్మ. మీ అందరి ప్రేమ, అభిమానం, రాధా మనోహర్లు నా కోసం చేసిన రిస్క్ వల్లనే నేను ఈరోజు ఇంట్లో ఉన్నాను. అయ్యో, అలా ఏం లేదు మేడం. మీరు చేసిన మంచి మీ వ్యక్తిత్వమే మమ్మల్ని ఇలా చేసేలా చేసింది. 10 మందికి మంచి చేయాలనుకున్న మీరు ఎప్పుడు బాగుండాలి మేడం. అసలు ఇదంతా చేసింది ఎవరో కనుక్కొని తీరాలి. త్వరలోనే అది కూడా బయటికి వస్తుంది సార్. చేసిందెవరో ఖచ్చితంగా తెలుస్తుంది. ఈసారి చేసేవాళ్లు సరైన ఆధారాలతో చేసుంటే వదిలే ప్రసక్తే లేదు. ఎన్ని వచ్చినా తట్టుకున్నాను, భరించాను. కానీ ఈసారి చిన్నపిల్లని అడ్డు పెట్టుకుని నాతో ఆడుకున్నారు. ఈ పని చేసింది ఎవరో దొరకాలి గాని ఈ దేవకి అంటే ఏంటో చూపిస్తాను. ఎందుకు నాతో పెట్టుకున్నావురా అని జీవితాంతం ఏడ్చేలా చేస్తాను. నేను ఏదైనా సహిస్తాను గాని పిల్లల్ని అడ్డు పెట్టుకుని పిచ్చి వేషాలు వేస్తే సహించను. ఆ దేవకి ఇంటికొచ్చింది అని అందరూ ఊపిరి పీల్చుకుని ఇంటిల్లపాది ఆనందంలో మునిగిపోతూ ఉండుంటారు. మిస్ అయిపోయానని రిలాక్స్ అయిపోకు దేవకి. నా ఊపిరున్నంత వరకు దాడి చేస్తా. నువ్వీ భూమి మీద మిస్ అయి మట్టిలో కలిసిపోయేంత వరకు నాకొచ్చిన ఏ ఒక్క ఛాన్స్ ని మిస్ చేయను. నీ పతనమే నా పగకి ముగింపు. భగవంతుడా, నా మొర ఆలకించి ఆ కిడ్నాప్ అయిన పిల్ల క్షేమంగా తిరిగి వాళ్ల తల్లిదండ్రుల్ని చేరుకునేలా చేశావు. లేదంటే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేకపోయేదాన్ని. దేవకి, దేవకి, ఆగండి. మేడం, దేవకి, మేడం ఏం చేస్తున్నారు? మేడం ఏం చేస్తావు దేవకి? ఆగండి. దేవకి, దేవకి చాలే దేవకి. ఇంతకంటే నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియడం లేదు.
మేడం వదిరా. నొప్పిగా ఉందా మేడం? తగ్గిపోతుందిలేండి. ఈవిడ గారి ఎమోషన్కి ఆవిడ గారి రియాక్షన్కి సరిపోయింది. మధ్యలో బాధపడుతున్నట్టు నా యాక్షన్ మర్చిపోతానేమో. నువ్వు వెన్న రాస్తుంటే చేతికి మంటేమో కానీ నా గుండె మంట తగ్గుతున్నట్టు అనిపిస్తోంది. మీ తప్పేం లేదని ప్రూవ్ అయింది కదా మేడం. మళ్ళీ ఎందుకు మీరు ఇలా మిమ్మల్ని శిక్షించుకుంటున్నారు? ఇది శిక్ష కాదు, దేవుడు నాకు పెట్టిన పరీక్ష. సమస్యలు ఆయనే సృష్టిస్తాడు, వాటి పరిష్కారాలు ఆయనే అందిస్తాడు. కన్న బిడ్డలు కనిపించకుండా పోతే ఆ తల్లిదండ్రులు పడే మనక్షోభ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే ఆ క్షోభని ప్రతి క్షణం అనుభవిస్తున్నదాన్ని కాబట్టి. అందుకే నాకు కలిగిన బాధ ఆ పిల్ల తల్లిదండ్రులకు కలగకూడదని, వాళ్ళని క్షేమంగా తిరిగి చేరాలని వేడుకున్నాను. దేవుడి దయ వల్ల అంత మంచి జరిగింది. అందుకే దేవుడికి ఇలా కృతజ్ఞతలు చెప్పాను. మీ మీద పడ్డ నిందకు మీరు బాధపడలేదు, భయపడలేదు. ఆ పరిస్థితిలో కూడా ఇతరుల బాధ గురించి ఆలోచించడం ఎలా సాధ్యం మేడం? బాధ లోటు, పోగొట్టుకున్న వాటి విలువ తెలిసిన వాళ్లే ఇతరుల బాధని అర్థం చేసుకోగలరు. తమలా వాళ్ళు దేనికి బాధపడకూడదని కోరుకుంటారు. ఇంకోసారి ఇలాంటి మొక్కుబడులుంటే నాతో చెప్పొదినా, నీ బదులు నేను తీరుస్తాను. అంతేకాని మా ఇంటి దేవతమైన నువ్వు ఇలా బాధపడి మమ్మల్ని బాధ పెట్టద్దు. ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తావు దేవకి? పిచ్చి కాదండి, నమ్మకం. ఇలా చేస్తే అయినా ఆ దేవుడు నా మీద జాలిపడి మన పాపని మన దగ్గరికి చేరుస్తాడనే నమ్మకం. నా నమ్మకం ఎప్పటికైనా నిజమవుతుంది. ఖచ్చితంగా నిజమవుతుంది. నువ్వేం బాధపడకు, భయపడకు. కాసేపు విశ్రాంతి తీసుకుందు గాని పద. ఏమైంది అంత సడన్గా వచ్చేసావు? ఓ, మేడం పరిస్థితిని చూసి బాధ అనిపించిందా? దూరమైన అమ్మాయిని తలుచుకొని మేడం బాధపడని క్షణం లేదు. ఇంత ప్రేమకి దూరమైన అమ్మాయి నిజంగా దురదృష్టవంతురాలు. దట్ ఈస్ ఫేట్ రాధగారు. ఎవరు ఎక్కడుండాలో, ఎప్పుడు ఎక్కడికి చేరుకోవాలో అంతా విధి నిర్ణయిస్తుంది. మేడంకి అయిన వాళ్ళున్నారు, తన కింద పనిచేసే వాళ్ళే ఉన్నారు, తెలిసిన ఆఫీసర్స్ ఉన్నారు. ఎంతమంది ఉండి వాళ్ళకి పాప విషయంలో ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నారు.
ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఎప్పటికైనా మంచి జరుగుతుందనే హోప్తో ఉండాలి, అంతే. మరి అంత మంచి వాళ్ళని మోసం చేస్తున్నాం. మనం భార్యాభర్తలమని చెప్పి నమ్మించి జాబ్లో చేరాం. ప్రతిసారి అబద్ధాలతో మభ్యపెడుతున్నాం. నాకెందుకో గిల్ట్గా అనిపిస్తుందండి. కనీసం వాళ్ళ పాప విషయంలో అయినా ఏదైనా సహాయం చేయగలిగితే మన పాపం కొంచెమైనా తగ్గుతుందేమో. ఆ దేవుడు మనల్ని క్షమిస్తాడా? గిల్టీగా ఉండడం నిజమే అనుకోండి, కానీ మన పరిస్థితి కూడా అలాంటిదే. మనమేమి వాళ్ళని మోసం చేయాలని స్కెచ్ చేసుకొని ప్లాన్డ్గా రాలేదు కదా. మనం వాళ్ళకేం అన్యాయం చేయట్లేదు కదండి. మీరు ఏం చెప్పినా నాకు గిల్టీగానే ఉంది. ఇంత మంచి వాళ్ళకి మనం ఏదైనా చేయాలి. వాళ్ళ సంతోషానికి మనం కారణం కావాలి. ఐడియా. ఏంటి, జాబ్ మానేసి వెళ్ళిపోదామా? చిచి, అది కాదండి. వాళ్ళ పాప విషయంలో క్లూ దొరికి పర్ఫెక్ట్ ఐడియా వచ్చింది. నీకు అలాంటి ఐడియాలు కూడా వస్తాయా? అంటే నాది బుర్ర కదా, దానికి ఐడియాలు రావా? తమరిది బుర్రే, కానీ ఆ బుర్ర నిండా ఒట్టి మట్టే ఉంది. నీ ఐడియాలు కూడా అలాగే ఉంటాయి. హే, పాపం బాధపడుతున్నావు కదా అని నా ఇంటెలిజెన్స్ మొత్తం యూజ్ చేస్తుంటే నీకు జోక్గా ఉంది కదా. ఇంటెలిజెన్స్ స్పెల్లింగ్ చెప్పొకసారి. ఏంటి? హే, నాకు తెలుసు. అయినా నువ్వు అడిగితే నేను చెప్పాలా? చెప్పను. కాపీ కొట్టి పాస్ అయితే ఇలాగే ఉంటుంది. నేనైతే కాపీయే కొట్టాను. నువ్వేకంగా స్లిప్పుల బదులు టెక్స్ట్ బుక్లు పెట్టి రాసేసి ఉంటావు. ముందు నన్ను ఐడియాని చెప్పనిస్తావా లేదా? చెప్పు, అది మంచి ఐడియాను చెత్త ఐడియాను నేను చెప్తాను. విను. ఎలా ఉంది ఐడియా? సూపర్ మనోహర్, ఎక్సలెంట్. నిజంగా చాలా మంచి ఐడియా చెప్పావు. థాంక్యూ, థాంక్యూ, థాంక్యూ సో మచ్. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. ఏమో అనుకున్నాను, నీకు మంచి ఐడియాసే వస్తాయి. మోకాలకి దెబ్బ తగిలి బ్రెయిన్ షార్ప్ అయినట్టుంది. ఎనీవే, థ్యాంక్ యూ. నాలో చిలిపి కళ నీలా ఎదురైందా, ఏదో వలపు వల నన్నే లాగిందా. రే మనోహర్, వద్దురా. అమ్మాయిలు స్లో పాయిజన్ లాంటి వాళ్ళు. నువ్వు తలకెక్కించుకున్నావా? నిన్న దేవుడు కూడా కాపాడలేడు. కేర్ఫుల్ రా, కేర్ఫుల్. దేవుడా. ఏంటి రాధా? చిచి, రా. బాధ అనబోయి రాధా అంటున్నానేంటి? మనోహరా, రే రే మనోహర్, వద్దురా. దేవకి, ఎక్కడికి రెడీ అయ్యావు? ఎక్కడికేంటండి? ఆఫీస్కి. చేతికి గాయం అయింది కదా, ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా దేవకి. ఇంత చిన్న గాయానికి రెస్ట్ ఎందుకండి? పెద్ద గాయం అయితే మాత్రమే రెస్ట్ తీసుకోవాలా ఏంటి? ఆఫీస్ వర్క్లో నేను చూసుకుంటాను కానీ నువ్వు రిలాక్స్ అవ్వు. ఆఫీస్లో కూర్చుని రెస్ట్ తీసుకునే అంత వర్క్ నేనేం చేయడం లేదు. ఇంట్లో కూర్చుని టైం వేస్ట్ చేసే కంటే ఆఫీస్లో కూర్చోటమే బెటర్. నీ మాట నీదే కానీ నేను చెప్పిన మాట వినవు కదా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చేతి గాయం ఎలా ఉంది మేడం? నొప్పి తగ్గిందా? ఇందాకే ఆయింట్మెంట్ కూడా అప్లై చేశాను. చేతికి గాయమైంది కదా, రెస్ట్ తీసుకోమంటే నా మాట వినకుండా ఆఫీస్కి వెళ్తానంటుంది. నువ్వే చెప్పు రాధా, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఆఫీస్కి వెళ్లకుండా ఉంటే ఆఫీస్లో వర్క్ అంతా పెండింగ్ అయిపోతుంది కదా. ఏదైతేనే నీ మాట నగ్గాలి, అంతేగా. మనోహర్, నీ పరిస్థితి కూడా ఇంతేనా? మీ ఇంట్లో కూడా రాధదే పై చేయి అవ్వాల్సిందేనా? ఆ విషయం ఎందుకు సార్?
మేడం ఈ మాట అప్పుడప్పుడైనా వింటారేమో. నేనైతే కంప్లీట్ నోటికి జిప్ వేసుకోవాల్సిందే. చూడండి సార్, చూపులతోనే కంట్రోల్ చేసేయాలని చూస్తుంది. ఏంటనయ్య అందరూ సంతోషంగా కనబడుతున్నారు, ఏదైనా గుడ్ న్యూసా? అదేం లేదు శేషు, ఏదో సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. శేషు గారు ఎందుకన్నారో ఏమో కానీ మేం మాత్రం ఒక మంచి విషయం చెప్పడానికే వచ్చాం సార్. గుడ్ న్యూస్ అంటున్నారు. ఏమా రాదా, ఏమైనా విశేషమా? అయ్యో నో 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 నో, అది కాదండి. ఆ, మరేంటమ్మా విశేషం? చిన్నప్పుడు మిస్ అయిన మీ పాపని వెతికి పట్టుకోవడానికి మంచి మార్గం దొరికింది మేడం. కాస్త నిదానంగా తాగొచ్చు కదండి. నువ్వు ఉండవే. మా గాయత్రి గురించి తెలుసుకునే మార్గమా రాధా? స్కెచ్ ఆర్ట్ మేడం. కొంతమంది స్కెచ్ ఆర్టిస్టులు ఒక వ్యక్తి చిన్నప్పటి ఫోటోని బట్టి వాళ్ళు పెద్దయ్యాక ఎలాంటి రూపురేఖలతో ఉంటారో అని ఊహించి స్కెచ్ వేయగలరు. ఈ అమ్మాయే, ఈ అమ్మాయి. ఓ మై గాడ్, వాట్ ఎ మిరాకిల్! ఈ విషయం వెంటనే దేవకి గారికి చెప్పాలి.